సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలో వాసు జూనియర్ కాలేజీ సంబంధించినటువంటి ఓ విద్యార్థిని ఈరోజు తల్లిదండ్రులు ఏదో అన్నారని, అక్కడ స్టూడెంట్స్ ఏదో అన్నారని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదో అన్నారని మనస్తాపానికి గురయ్యి మూడవ అంతస్తు నుంచి కిందకి దూకినటువంటి నేపథ్యం కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు ఇదే ఆసుపత్రిలో, విజయనగరంలో ప్రముఖ ఆసుపత్రులుగా ఉన్నటువంటి సుఖీబాబు ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే మెరుగైన వైద్యం కోసం అయితే తీసుకుని వచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మెరుగైన వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అమ్మాయి పరిస్థితి అయితే ప్రజెంట్ ప్యానాలతో చెరగట్టన వాడుతున్న పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఐసీయూలో ప్రస్తుతం అయితే ఉన్నారు. చూస్తే 3 అంతస్తుల నుంచి పైకి పడిపోవడంతో కొన్ని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా సమాచారం అయితే అందిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒకవైపు ప్రజా సంఘ నేతలు, అదేవిధంగా ఆ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించి ఒకటే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కాలేజీకి సంబంధించి కనుక పూర్తి స్థాయిలో సరైనటువంటి నియమ నిబంధనలు ఏవి లేకపోవడంలో ఇటువంటి ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కొన్ని రోజుల క్రిందటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అక్కడ దింపేసి వెళ్ళడము, మళ్ళీ ఇంటికి ఆ రోజు శనివారం కావడంతో మన 1వ తేదీన జరిగింది ఇష్యూ. అయితే ఆ రోజు శనివారం కావడంతో ఆ సాయంత్రం ఇంటికి తీసుకొని వెళ్తామని తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత నేను రానని చెప్పేసి అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్న కొంతమంది అయితే మాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా సరే తల్లిదండ్రులు గొడవ కావచ్చు, లేదంటే ఒక ప్రేమ వ్యవహారం కావచ్చు, లేదంటే అక్కడ కాలేజీలో ఉన్నటువంటి సరైనటువంటి వాళ్ళకి వీళ్ళకి సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవచ్చు. ఏదేమైనా సరే ఈరోజు ఓ విద్యార్థి అయితే ఒక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రముఖ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికైతే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. అయితే ఒకవైపు అసలు ఏం జరిగింది ఏంటని మనం కూడా ఒకసారి ఆ కాలేజీ యాజమాన్యానికి అయితే ఒకసారి ఫోన్ చేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి లైన్లో ఒకసారి వెయిట్ చేసి ఉంటే తెలుస్తుంది ఏంటని. ప్రస్తుతానికైతే ఆ కాలేజీ యాజమాన్యం అయితే ప్రస్తుతానికి నేనైతే ఫోన్ చేస్తూ ఉన్నాను. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి చూస్తే ఒకవైపు ఎవరితో మాట్లాడుతున్నారంటూ చెప్తా ఉంది. ఓకే, సో మళ్ళీ ట్రై చేద్దాం. అయితే ప్రస్తుతానికైతే ఈరోజు విజయనగరం అంతా కూడా తీవ్రంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఈరోజు ఏం జరిగిందో తెలియదు. చూస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఒకటి చెప్తున్నారు. కొన్ని రోజుల క్రిందట ఇక్కడ కాకుండా విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యారు. అక్కడ నచ్చలేదని వచ్చేసారు. అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు బొబ్బిలిపట్నంలో వాసు కళాశాలలో జాయిన్ అయ్యారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయి వివరాలు కనుక చూస్తూ ఉంటే రామభద్రపురం గ్రామానికి సంబంధించి రామభద్రపురం మండలం రామభద్రపురం గ్రామంలోనే నివాసం అయితే ఉంటారు. జనరల్గా చూసుకుంటే ఒక పూట గడితే కానీ కూలి గడవనటువంటి పరిస్థితులు అయితే ఉంటారు. జనరల్గా చెప్తూ ఉన్న అంత పేదరికమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటిది ఈరోజు వాళ్ళు చెప్తూ ఉన్నారు, తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు, పూర్తిగా ఫీజులు కూడా అన్నీ చెల్లించేసాం, అక్కడ మంచిగా చదువుకుంటారు అనేది మేమైతే అనుకున్నాం, కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఆర్టీవీతో చెప్పడం అయితే జరిగింది. నేరుగా తల్లిదండ్రులని ఈరోజు మాట్లాడించే ప్రయత్నం కూడా చేసాం, కానీ వాళ్ళు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. నా కూతురు ఈ యొక్క ఇంత ఇబ్బందిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, మేమేం చూసిన పరిస్థితి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏం చెప్పాలో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒకవైపు విద్యార్థి సంఘ నాయకులు కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాం. నా పేరు వి గణేష్, విజయనగరం ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు చూసుకుంటూ ఉంటే మన బొబ్బిలి మండలంలో ఉన్నటువంటి వాసు జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఒక పి హరిణి అనే అమ్మాయి పైనుంచి దూకింది. దానికి కారణం ఏంటి, దాని ఒక యాజమాన్యం బాధ్యతలు వహిస్తుందా లేదా అని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటూ ఉంటే ఆ హాస్టల్లో ఏ విద్యార్థిని అయితే పైనుంచి దూకిందో ఆ విద్యార్థినికి ట్రీట్మెంట్ కానీ అన్నీ చూసుకుంటే ఏ టు జెడ్ అన్నీ చూసుకొని ఆ యొక్క యాజమాన్యమే బాధ్యతలు తీసుకుంది. మీ యాజమాన్యం తప్పు లేకపోతే ఇటువంటి బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి? ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, అక్కడ సమస్య ఏంటి, ఆ యొక్క విద్యార్థిని ఎందుకు దూకింది మేడం మీద నుంచి, ఏదైనా బాధలు ఉన్నాయా, తనకి ఏమైనా ఒత్తిడికి గురయ్యిందా అని ఈరోజు నేటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యపై విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కానీ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ వెంటనే స్పందించకపోతే వెంటనే ఏఎస్ఎఫ్ చాలా ఆందోళనకరంగా ఏది ఉందో వాసు జూనియర్ కాలేజ్ ఆ కాలేజీని సీజ్ చేసినంత వరకు కూడా మేము పోరాడుతాం. వెంటనే దీనిపై ఉన్నటువంటి వాసు జూనియర్ కాలేజ్ విద్యా సంస్థ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరుతూ ఉన్నాం.
అవునండి. అయితే ప్రెజెంట్ అయితే లైవ్ కొనసాగుతుంది. మీరు ఆడిన మాటలు ప్రజలు కూడా వింటున్నారు. అయితే అసలు ఇంతకీ అమ్మాయి అసలు ఏం జరిగిందండి అక్కడ? ఎలా జరిగింది ఆ ప్రమాదం? ఎలా పైనుంచి కిందకి ఎలా దూకేశారండి? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అంటే ప్రెజెంట్ ప్రజలు అంతా వింటున్నారు. ఒకసారి మీరు చెప్తే మేము మొత్తం వింటారు కదా. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యింది? అమ్మాయి పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏ విధంగా జరిగింది? ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి ఒకవైపు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. అది ఆ, అమ్మాయికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదండి. అమ్మాయి నార్మల్ గానే ఉంది. మా దగ్గర జాయిన్ అయినటువంటి 4 రోజులు అయ్యింది మా దగ్గర జాయిన్ అయ్యి. ఓకే. స్టూడెంట్ 31st ఈవినింగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఓకే. హెల్త్ ఇంటికి వెళ్తామని పేరెంట్స్ ని అడిగారట. ఓకే. మాకు ఆ విషయం పేరెంట్స్ తెలియచేయలేదు. ఓకే. వారికి పేరెంట్స్ అడిగిన తర్వాత పేరెంట్స్ ఏమో నిన్ననే కదా వచ్చావు, ఇక్కడ రిలాక్స్ అవ్వు, పర్వాలేదు అని చెప్పేసి వెళ్ళారంట. ఓకే. సో ఆ ఆందోళనలో అమ్మాయి కాస్త ఏడ్చుకుంటూ ఇలా జారి పడిపోయానని మాకు సబ్సిక్వెంట్ పీరియడ్ లో తెలిసిందండి. ఓకే. అంటే ఆ పైనుంచి ఎలా పడిపోయారండి? ఇప్పుడు 3 ఫ్లోర్లు పైనుంచి పడిపోయారు అంటున్నారు. ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయారు? పడిపోతే అలా కాదు కదా. ఇప్పుడు విషయం మనకి ఆన్ ద సిచ్యువేషన్ లోన ముందుగానే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. పడిపోయిన తర్వాత మాత్రమే మనం స్టూడెంట్ ని మెడికల్ గ్రౌండ్స్ లోకి అటెండ్ అయ్యి చేసిన తర్వాత తెలిసినటువంటి విషయాలు. ఆ పేరెంట్స్ వచ్చారని, పేరెంట్స్ కి అడిగారని, ఆ పిల్లలు ఇంటికి వెళ్తారని అడిగిందని, అవన్నీ కూడా తర్వాత తెలిసిన విషయాలండి. ఓకే. అంటే మీరు ఒక హాస్టల్ మెయింటైన్ చేసి ఆ హాస్టల్లో ఒక అమ్మాయికి ఇటువంటి పరిస్థితి ఉండేటప్పుడు కేర్ టేకర్ కూడా మెయింటైన్ చేయలేకపోయిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఉందా? కేర్ టేకర్ తీసుకున్నారండి. కేర్ టేకర్స్ ఉన్నారు. హాస్టల్ అందరూ భోజనానికని కిందకి దిగారండి. ఓకే. ఆ భోజనానికని కిందకి దిగారు. పిల్లలు, వాడను అందరూ కూడా కిందకి దిగారు. ఓకే. ఆ సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అంటే జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటాయి కదా, చుట్టూ కూడా గ్రిల్స్ అని ఉంటాయి, పైకి టెర్రస్ పైకి వెళ్లకుండా ఉండాలని పైకి కూడా పెడతాం. పాప ఎలా పైకి వెళ్ళారు ఈ సందర్భంలో? ఉన్నాయండి. బట్టలు తీసుకునే పిల్లలు బట్టలు ఆరబెట్టుకుంటారండి. ఓకే. మరి సాయంకాలం ఈ సందర్భం జరిగింది. సాయంత్రం మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ సందర్భంలో పైకి వెళ్ళి బట్టలు తీసే క్రమంలో జరిగిందంటారా మీరు? అంటే బట్టలు తీయటానికనే ఆ ఫ్లోర్ కి వెళ్తారండి జనరల్ గాను. ఓకే. అక్కడ ఏం జరిగింది అన్నది అమ్మాయి తేరుకున్న తర్వాత మనం అడగటానికి అవకాశం ఉంటుంది. ఓకే. పూర్తిగా అమ్మాయి పరిస్థితి కూడా ప్రెసెంట్ ఇప్పుడు ఆరోగ్యం క్షీణంగా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే చూసాం, ప్రస్తుతం సుఖీబాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ పేరెంట్స్తో మాట్లాడాము, వాళ్ళు మేము మీడియాతో మాట్లాడలేమని చెప్పారు. ప్రస్తుతం అక్కడ చూస్తే ఐసీయూలో అక్కడ అమ్మాయి అయితే ప్రెసిడెంట్ ఐసీయూలో ఉన్నారు. నేను ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి వచ్చానండి. అమ్మాయి నార్మల్ గా ఉంది. ఓకే. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అమ్మాయికి? రానున్న రోజుల్లో మీరు ఏం చేయొచ్చు, మీరు చూసుకుంటారు అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటారు? ప్రస్తుతానికి మేము అన్ని రకాలుగాను మా క్యాంపస్ లో అమ్మాయి పడిపోవడం అనేది జరిగింది కాబట్టి మేము ఆ అమ్మాయికి అన్ని రకాలుగాను ఈ హెల్త్ గ్రౌండ్స్ లో అటెండ్ అవుతున్నామండి. ఓకే. ఓకే. సో చూసాం కదా, ఒకవైపు ఈ యొక్క ముఖ్యంగా చూస్తూ ఉంటే ఆ కాలేజ్ యాజమాన్యం ఒకటే చెప్తూ ఉంది, హెల్త్ గ్రౌండ్స్లో మేమైతే అంతా కూడా చూస్తూ ఉన్నాము, ప్రస్తుతానికైతే అమ్మాయి పరిస్థితి అంతా కూడా బాగానే ఉందంటూ కూడా మరొక వైపుతే చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అలా చూస్తూ ఉంటే అమ్మాయి పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి ఐసీయూలో ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎలా ఉంటుందో తెలియదంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఒకవైపు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఏదేమైనా సరే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం అయితే ఒక నిర్లక్ష్య వైఖరి అని కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అయితే ఆ కళాశాలకైతే చేరుకున్న తర్వాత కనీసం ఆ విషయం కూడా తెలియదంటూ ఆ యాజమాన్యం అంతా చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా జరిగిన తర్వాత మాకైతే తెలిసిందంటూ కూడా చెప్పడం అనేది కూడా ఒక రకంగా ఎన్నో అనుమానాలకు కూడా దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రైవేట్ యాజమాన్యం ఒక కళాశాల నడిపేటప్పుడు వాటికి సంబంధించినటువంటి గ్రిల్స్ కానీ చుట్టూ టెర్రస్ పైకి వెళ్లకుండా ఉండడానికి తగు ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒక హాస్టల్స్ నడిపేటప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉండేటప్పుడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ క్షణంకి వాళ్ళకి క్షణకావేశంలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటాయి. ఏ ఒక్క తల్లిదండ్రులకు కూడా అదే ఒక వేదనగా మిగిలిపోతూ ఉంటుంది. అదే క్రమంలో పిల్లల్ని ఒక హాస్టల్లో పెట్టి ఉంచారంటే ఒక
తల్లి పాత్ర ఒక తండ్రి పాత్ర పోషిస్తారనే ఆలోచనతోనే ఒక దగ్గర పెట్టి ఉంచుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఫీజులు కూడా భారీ మొత్తంలో కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సందర్భంలో చూస్తూ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు, జిల్లా సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, విద్యాశాఖ పరమైనటువంటి అధికారులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారా, దీన్ని ఇలాగే వదులుతారా అనేది వేచి చూడవలసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.